ఎక్కడైనా ఎవరైనా ఒక 10 మంది పని చేస్తున్నారు అనుకోండి, అది ఒక డిపార్ట్మెంట్ స్టోర్ అయినా, లేదా ఒక కూలి పని అయినా, లేదా ఒక కంపెనీ అయినా, లేదా ఏ రకందైనా. అలాగే ఒక గురువు దగ్గర ఒక 10 మంది 20 మంది శిష్యులున్నా, ఏదైనా ఒక 20 మంది 10 మంది ఇలా పని చేస్తున్నా, శిష్యరథం చేస్తున్నా, ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉంటుంది, పాస్టర్గా ఉన్న వ్యక్తి. ప్రతి దానికి ముందు ఉంది, ప్రతిదీ నేను చేస్తాను, ప్రతి దానికి నేను ఉంటాను. ఇప్పుడు జనాల దగ్గర, అటు గురువు దగ్గర, లేదా ఓనర్ దగ్గర, వాళ్ళ దగ్గర ప్రతి దాంతో ముందుంది, ప్రతిదీ తెలుసుకొని అందరూ ఉండరు, ఒక్క వ్యక్తే ముందుంటారు. ఆ వ్యక్తి కొన్నిసార్లు తిట్టు తినవచ్చు, ఆ వ్యక్తి నష్టపోవచ్చు, కానీ ఆ వ్యక్తి వల్ల ఒక్కోసారి అందరూ బాగుపడుతూ ఉంటారు. అదే భలే అడిగారా, భలే తెలుసుకున్నారా, మాతో అడగాలని ఉండదని నేను అడగలేకపోయాము, నువ్వు భలే అడిగావు, భలే తెలుసుకున్నావు, నువ్వు అడగడం వల్ల మాపు రద్దు పొందాము. లేదా అందరూ ఆ వ్యక్తితో మళ్ళీ అంటుంటారు. కొన్నిసార్లు అందరూ నేను అడగలేదు, నువ్వే ఎందుకు చేస్తావు, చూడు అడగడం వల్ల ఎంత ఇబ్బంది అయిందో ఇలా ద్వారా మాట్లాడుతుంటారు. అంటే లాభం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని పొగుతారు, నష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని తిడతారు. అలా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తులు బైబిల్లో కూడా అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరే పేతురు, సీమోను అయిన పేతురు. ఆయన కూడా యేసుప్రభువుతో ఆయనకున్న బాండింగ్, ఆయనకున్న అదొక సంబంధం చాలా బాగుంటుందండి. యేసుప్రభు తిడతారా, యేసుప్రభు నన్ను ఏమి అంటారా, ఇదేం ఆలోచించబోదు కాదు. అనుకున్నది అడవలసింది ధైర్యంగా అడిగబోదు. ఆ అడిగినప్పుడు చాలా విషయాలు మిగతా వాళ్ళతో ఉపయోగపడేది. అంత గొప్ప వ్యక్తి పేతురు. ఆ పేతురు గారు ఒకసారి యేసుప్రభు వారిని, ప్రభా నువ్వు చెప్తున్న బాగులన్నీ బాగున్నాయి, నాదొక స్నేహితుడు, నా సహోదరుడు, నా పొరుగువాడు నా ఎందుకు తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువాన్ని అని యేసుప్రభు వారిని అడుగుతాడు. ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే బాగానే ఉంది, కానీ ఆయన ఒక నెత్తెత్తి ఏమంటాడంటే 7 సార్లు సరిపోద్దా, 7 మార్లు సరిపోద్దా అని యేసుప్రభుని అడుగుతాడు. అసలు పేతురు 7 మార్లు అని ఎందుకు వాడాడు ఆ పదం? ఆ పదం వాడడానికి ఉద్దేశం ఏంటి అని నేను కొంచెం ధ్యానించి కొంచెం తెలుసుకుంటే, చిన్న చరిత్ర తెలుసుకుంటే, జూదుడు అనేవారు, అలాగే పరిశుద్ధులు, వీళ్ళందరూ ఉంటారు పెద్దలు, జూదులు, వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు. అది కూడా వార్త నుంచి తీసి ఒక నియమం పెట్టుకున్నారు. 3-4 సార్లు క్షమించిన తర్వాత ఇంకా అవసరం లేదు, క్షమించిన అవసరం లేదు. అది ఎప్పటి నుంచి తీసుకున్నారంటే, బైబిల్లో అది ఎక్కడ ఉంటుందంటే ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, అలాగే 2వ అధ్యాయము 1వ వచనంలో దానికి ఆ వచ్చిన ఆధారంగా అది మీరు చదివితే అప్పుడు మీకు ఆ రెఫరెన్స్ ఉంటుంది, దాని అర్థం తెలుస్తుంది. ఆ వచ్చిన ఆధారంగా యూదులు 3-4 సార్లు క్షమిస్తే చాలు, ఆ తర్వాత క్షమించలేము, అవసరం లేదు, దేనిదే చెప్పారు అనేటట్టు యూదులు తెలుసుకుంటారు. ఆలోచించండి, పేతురు అది ఆ విషయం తెలుసు. అంటే పేతురు చదువులేదు, దేని తెలియదు అని చాలామంది చెప్తుంటారని పేతురు అన్నీ వర్ణిస్తున్నారండి. అందుకే ఆయనతోనే మొదటి స్థానం పెట్టదు దేని యేసుప్రభువారు. ఆయన ప్రతిదీ యూదులు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ బోధలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి అన్నీ వర్ణిస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆ ఆశ తృష్ణ ఉండేది అంతే. అది యూదులైతే ఇలా చేస్తారు కదా, కానీ నేను 3-4 సరిపోదు, 7 సార్లు చేసిన తర్వాత సరిపోద్దా అని వేసుకోవాలని వేదారు.
లేదు అంటే సంపూర్ణత. బైబిల్ లేదు అనేది బైబిల్లో సంపూర్ణతకు చిహ్నం. అంటే లేదు అనేది అదొక ఫుల్ఫిల్, సంపూర్ణత అనే దాంతో అర్థం వస్తుంది లేదు అనే సంఖ్య. అలా ఈయన 7 సార్లు క్షమిస్తాను సరిపోతుంది కదా అంటారు. ఆయన అద్భుతం చదవండి, యేసుప్రభువారిని. ఆయనకు ఆలోచన చెప్తున్నారు, ఆయనను చుట్టుపరిచిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన లేదు మాలు కాదు నాయన, దెబ్బతింటూ లేదు. అది లెప్పేసుకుంటే ఏదో లెప్ప రావచ్చేమో, కానీ అన్నిసార్లు అంటే మా జీవితమే సరిపోదు. నీకు క్షమించడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు, అది నేను చెప్తున్నాను అని చెప్పి ఆయన ఒక ఉపమానం చెప్తారు. యేసుబాబు పరలోకపు రాజు లెప్ప చూసినప్పుడు ఒకరు 10,000 తలాంతలు అప్పు ఉంటే ఆ అప్పు అంతా ఆ రాజు క్షమించదని చెప్తే తను 10 క్షమించేస్తుంది. కానీ ఆ వ్యక్తికి ఒక 100 దేనాలు అప్పు ఉంటే ఆ అప్పుని క్షమించమని వాడితే అతను మాత్రం క్షమించదు. ఇది మనం చాలాసార్లు విన్నాము, చాలాసార్లు చదివాము. ఇది ఒక విషయం అంతా ఎక్కడ ఉంటుందంటే బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 35వ వచనం వరకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా సందర్భం అంతా ఉంటుంది. అది మీరు బైబిల్ తీసి చాలా స్పందంగా తృప్తంగా జాగ్రత్తగా చదవండి. అందులో చాలా మర్మాలు ఉంటుంది. మన జీవితానికి కావాల్సిన ఒక మంచి సవాలు, మన జీవితానికి కావాల్సిన మంచి ఒక ముందు చూపుగా అదొక వార్తాభావం ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పకుండా చదవండి. బైబిల్ చాలా అలవాటు చేసుకోండి, రెగ్యులర్గా చదవండి, రోజు చదవండి, సమయం దొరికినప్పుడల్లా చదవండి. వార్తను పదవైతే రోజుల్లో ఉన్నాం, వార్తను ఎక్కువగా చదవండి, మంచిది. ఇక్కడ పెద్ద అప్పు ఉన్నవాడిని దేవుడు క్షమించదు, రాజు క్షమించదు. పల్ల లెప్ప చూపెడతాయి. లెప్ప చూసినప్పుడు ఎంత అప్పింది? 10,000 తలాంతులు. అప్పుడు పుట్టినప్పుడు ఏముంటుందంటే ఒక్క తలాంతు 3,600 అని ఉంటుంది. దాన్ని మనం లెప్పేస్తే దగ్గర 3,60 లక్షలు వస్తుంది. ఎంత అప్పు? 3,60 గమనించండి. ఒక వ్యక్తి ఆ దినాల్లో పని చేయడానికి వెళితే ఒక దేనారం ఇచ్చేవారు. మనం బైబిల్లో చదువుతాం, మొదట వచ్చినది లాస్ట్ వచ్చినది అదే డబ్బులు ఇచ్చాడు రాజు తన పొలంలో పని చేసిన వారికి అని మనం చదువుతాం. అప్పుడు కూలీగా ఎంత ఇచ్చాడు? ఒక దేనారం అంటే ₹1,000. అంటే ఆ రోజుల్లో ఆ సమయంలో ఒక మనిషికి ఉండే జీతం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఒక దేనారం కూలి. ఆ దేనాదంతో తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే ఒక 500 అనుకున్నామా, సగటు మనిషికి కూలి 800 ఇస్తారు, 900 ఇస్తారు. లేదా రోజు పని వెళ్ళే వారికి ఎంత ఇస్తారు? సగటుగా 500 అనుకున్నాం. ఆలోచిద్దాం, ఒక వ్యక్తికి 500 జీతంతో తన ఇంట్లో బతుకుతారా, తను తింటారా, తన పిల్లలు చూసుకుంటారా? 3,60 లక్షలు అప్పు తీరుస్తారా? అంటే అది జీవితాంతం 2 జన్మలెత్తిన అది కుటుంబమంతా పనిచేసిన సామాన్యమైన వ్యక్తి అనేవారికి అది అప్పు తీర్చడం అనేది అసాధ్యం అనే పదం కూడా చాలా చిన్నది. 10 జన్మలెత్తిన తీర్చలేని అప్పు అది. అంత అప్పుని రాజు దేవుడు చాలా సింపుల్గా కొట్టేశాడు, తీర్చేశాడు. కానీ అదే వ్యక్తిది 100 దేనారాలు. మనం చెప్తున్నాం కదా, దేనారం అంటే ₹1,000. 100 దేనారాలు అంటే ₹50 అప్పు. 100 దేనాలు నిజంగా పన్ను చేసి ఆ వ్యక్తి తీర్చేయగలదు ఈజీగా. కానీ ఆ వ్యక్తి దాన్ని మాత్రం క్షమించడానికి ఓర్చుకోవడానికి ఇష్టపడదు. ఎవరా వ్యక్తి? వింటున్నారా? ఆలోచిస్తున్నారా? ఆ వ్యక్తి ఎవరు?
10,000 తలాంతులు అప్పు తీర్చుకున్న వ్యక్తి, తన అప్పు తీర్చుకున్న వ్యక్తి ఈరోజు తనకు ఉన్న 50 రూపాయలు ఒక చిన్న అప్పుని క్షమించలేకపోయాడు. ఇది యేసుప్రభువు వారు తన శిష్యుడికి, అక్కడున్న ప్రజలకి, ఈరోజు మనకి చెప్తున్న ఒక ఉపమానం. ఏం చేద్దాం ఆలోచించండి. అంత పెద్ద అప్పు, మన అప్పు. అప్పు అంటే చెప్తారా, తెలుసు కదా. మనల్ని దేవుడు క్షమించాడు. మన ఒక పాపాలని, మన ఒక ప్రతి అపపాదాన్ని, మన ఒక ప్రతి దాన్ని తలలో పెట్టండి, లెప్ప చూసి క్షమించి నువ్వు ఇతర పట్ల క్షమాపణ పడదు ఉండు అని చెప్తే మనం మాత్రం అస్సలు ఎవరిని క్షమించట్లేదు. క్షమించకపోతే మళ్ళీ లెప్ప చూస్తుంది కదండి. లెప్ప చూసినప్పుడు మిగతా వాళ్ళు చెప్పారంట, బాబు నువ్వు ఒకరు బాగా క్షమించావు, అది మాత్రం ఎవరైనా క్షమించట్లేదు, అది మాత్రం పనితనం లేదు, అది మాత్రం బలి లేదు, అది మాత్రం జాలి లేదు, అది అర్థాన్ని క్షమించట్లేదు నాయన, నువ్వు మాత్రం అది చేసిన క్షమాపణ ఎంత అంత పాటించంటే అప్పుడు రాజు పాపనిచ్చి ఇది మారుతారు, మారు మనసు పొందుతారు, మంచిగా పొందుతారని నా రక్షణ ఇది ఇస్తే ఇది ఎలాంటి మనిషా, ఇది ఎలా చేస్తారా అని చెప్పి పనివాడు చెప్పి వాడిని ఎక్కడేస్తారు, చెరసాల్లో వేస్తారు, జైల్లో వేసేస్తారు. ఇప్పుడు రండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? పెన్నండా పడుకొని ఆలోచిస్తే మన హృదయం నుంచి, మన మైండ్లో నుంచి మనం ఎంతమందిని క్షమించలేకపోతున్నాం. మనదైతే దేన్ని క్షమించదు. ఈరోజు మరో అవకాశం ఇస్తున్నారు, కానీ మనం మాత్రం ఎందుకు క్షమించలేకపోతున్నాం? మనకు మనం పర్ఫెక్ట్, మనకు మనం సూపర్ అని అనుకుంటున్నాం కదా. మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? మనుషులు ఏంటి లోపం మనలో? అసలు ఒక మనిషిని హృదయపూర్వకంగా క్షమించకపోదంటే కారణమేంటి? 35వ వచనంలో చెప్తారు, నేను ప్రతివాదును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎల్ల నా పరలోక తండ్రి ఆ ప్రకారమే ఎల్ల చెయ్యను. పరలోకపు తండ్రి క్షమించడట, ఆయన క్షమించకపోతే మనం ఏమవుతానండి? మన పరిస్థితి ఏంటండి? మన బతుకు ఏంటండి? ఎంత బతుకు బతుకు, ఎంత జీవితం జీవించి నాతాను పోతామా? ఆలోచించండి. హృదయపూర్వకంగా ఎంతమందిని క్షమించట్లేదు ఈరోజు నువ్వు? ఎంతమంది మీద నీ హృదయంలో దేశం ఉంది, కోపం ఉంది, చిరాకు ఉంది, అసహ్యం ఉంది? ఆలోచించు. అసలు ఒక మనిషిని హృదయపూర్వకంగా క్షమించకపోవడానికి కారణం ఏంటి? రండి చూద్దాం. చాలా కారణాలు ఉంటాయి. నీ కారణాన్ని పంపే, నా కారణాన్ని పంపే, అవన్నీ ఎప్పుడు వెళ్తే నిజమే పగతే అని అనిపిస్తూ ఉంటుంది. చాలా ఉంటాయి. అందులో ఒక 5 చూద్దాం. అసలు మన హృదయాన్ని జీవితున్నది, మనం ఒక వ్యక్తిని క్షమించడంతో ఉన్నది ఒక 5 కారణాలు. ఇది 5 కాదు, ఇంత చాలా ఉంటాయి. నువ్వు ఆలోచించుకో ఒకసారి. మొదటిది అహంకారం. ఏంటండి అహంకారం? అంటే పొగరు. మన మనసులో నేను అనే అహంకారం ఉన్నప్పుడు అవతలి వ్యక్తి చేసిన అన్యాయం మర్చిపోలేము. నన్నే అంత మాట అంటారా, మాటే అలాంటి పని చేస్తారా ఆలోచన క్షమించమవ్వదు. మర్చిపో. ఎందుకు అంత అహంకారం? దేంతో మర్చిపోలేదు. నీకెందుకు అంత పొగరు అన్నారు? తెలుసో తెలియకో అన్నారు, తెలుసో తెలియకో చేశారు. మర్చిపో. అలా అదే గుర్తు చేసుకొని అదే ఆలోచించుకొని క్షమించకపోతే ఏమవుతావు, ఏమైపోతావు? పల్లొత్తంటే నిన్నేం చేస్తాడు ఆలోచించు. రెండోది తీవ్రమైన మనోవేదన. ఏంటండి తీవ్రమైన మనోవేదన?
కొన్నిసార్లు ఇతరులు చేసిన దారిం చాలా పెద్దదిగా ఉంటుంది. మన మనసులో ఆ బాధ పదే పదే కదులుతూ ఉంటుంది. అలాంటప్పుడు క్షమించడం చాలా కష్టం. అవునా? నిజమేనా? చాలా కష్టమా? అదే నీ సొంత తమ్ముడు, సొంత చెల్లు, సొంత మనిషి చేస్తే అది అలా పొందుతాయా? పదవు. కొంతమంది చేస్తేనే నీకు అలా ఆలోచించుకుంటావు. అది అలా నిన్ను అది పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి. వద్దు, అంత తీవ్రమైన మొదలలేదు వద్దు. నెమ్మదిగా ముందు ప్రేమించు, క్షమించు, పదే పదే గుర్తు చేసుకోకు, ఆ భార్యాన్ని రేపుకోకు, క్షమించడం మొదలుపెట్టు. అలాగే మూడవదిగా పద ప్రతీకారేచ్ఛ. మనకు ప్రీతి చేసిన వాళ్ళు కూడా ప్రీతి జరగాలి, వాళ్ళ బాధ పడాలి అని మన మనసు పోరుకుంటూ ఉంటుంది. ఇది నాకు కలిగిన న్యాయం అనుకుని క్షమించనవదు. ఎంత బోధనండి! అవతల తప్పు అందించగలుగుతుందా? అవతల తప్పు బ్యాలెన్స్ అవుతుందా? అవతల తప్పు పాడైపోతుందా అని మనసు పోరుతోను పదతోని పెద్దతాలు ఎత్తుతోటి చదివిపోతా ఉంటాయి. ఇంత ఎప్పుడు క్షమిస్తావు నువ్వు? ఇంత ఎప్పుడు క్షమించగల నువ్వు? ఎందుకు చదివిపోతా ఉంటావు? ఎందుకు పదపెట్టుకుంటా ఉంటావు? వదిలే. అవతల లాస్ అయితే నష్టపోతే నీకేమొస్తుంది? నువ్వు నష్టపోతుంది. నిన్ను క్షమించవు, నిన్ను అలా పోరుతుంది. నువ్వు బాగుండాలని పోతుంటావు కదా. మరి మనకెందుకు లక్షణాలు? నాలుగోది మళ్ళీ మోసపోతామేమో అని భయం. ఒకసారి క్షమిస్తే అవతల చెప్తే మనల్ని చేతకాని వాళ్ళుగా చూస్తారు ఏమో, మళ్ళీ మనల్ని మోసం చేస్తారేమో అని ఎందుకు వచ్చింది అనే భయంతో క్షమించదు. మోసపోతే పోతానండి, మళ్ళీ మోసపోతే పోతానండి. కానీ మన హృదయం ఎందుకండి క్షమాపణ లేని పొలం మనలో పెట్టుకొని దేవుడు ఉన్నారు కదా మనతోటి. ఎందుకంటే అనవసరం భయాలతో బతుకుతాం. క్షమించకపోతే నాతాను పోతాం, పరలోకం తెల్లని ఎన్నోసార్లు తిన్నాం కదా. బైబిల్ తిన్నామంతా అదే చెప్తుంది కదా. ఎందుకు ఆ భయాలు? మరి దేవుని మనం ఎన్నిసార్లు మోసం చేసాం? దేవుని ఎన్నిసార్లు మనం నేను ఈ రోజు నుంచి చదువుతాను అడవుతానని చెప్పి మనం ఎన్నోసార్లు ఉండలేదు కదా. ఎన్నోసార్లు బాధ పెట్టాం కదా. అయినా ఆయన మనం క్షమించారు కదా. ఐదోదిగా దైవిక ప్రేమ లేకపోవడం వలన, మనలో దైవిక ప్రేమ లేకపోవడం వల్ల యేసుక్రీస్తు వారు తప్పు చేసిన వారిని ఎటువంటి నిబంధన లేకుండా ప్రేమించేవారు. కానీ మన ప్రేమకు స్వార్థం ఉంటుంది, హద్దులు ఉంటాయి. ఎందుకు? దేవుని ప్రేమ లేకపోదు. దేవుని ప్రేమ లేకపోవడం వల్ల మనము ఇలాంటి ప్రేమను చూపించి క్షమించలేకపోతున్నాం. ఆ దేవుని ప్రేమ మనలో తెచ్చుకున్నాం. ఆ దేవుని ప్రేమ ప్రపంచంపై జీవితం ప్రభు సహాయం మనకు చేస్తుంది. ఒక ఆదిని అదిదాను 60 సంవత్సరాలు ఉంటాయి. అది ఏమైందంటే అంటే అంతకుముందు అది ఆడినప్పుడు మాట తిని అది హృదయంలో ఒక వ్యక్తి మీద సమాపన లేని అదొక హృదయం చదివితేనే హృదయం ఉందని తెలిసి అంటే తెలిసిన అది నడిదాను. అది ఎంత వయసు 60 సంవత్సరాలు. ఈ రోజు రాత్రి నువ్వు చచ్చిపోతే పరలోకం లేతావు అనే బ్యాలెన్స్ నువ్వు పొందా? నిన్ను కూడా అడుగుతున్నాను. ఓ క్రైస్తవురాలా, ఓ దేవుడు తెలుసుకున్నాడుదా, ఈ రోజు చనిపోతే ఈ రాత్రి చనిపోతే పరలోకం వెళతాను అనే బ్యాలెన్స్ నువ్వు పొందా అని అడుగుతాను. అదేం సమాధానం చెప్తుందంటే దేవుని అడుగుతున్నాను, అదే అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అమ్మా ప్రార్థన చేయడం కాదు, అడగడం కాదు. నువ్వు మొన్న మాట్లాడావు కదా, కొంతమంది నీ పోళ్ళంటే ఇప్పుడితే నీకు కోపం తగ్గలేదు, నీ బంధువులంటే నీకు ఇప్పుడితే కోపం తగ్గలేదు. వారు చేసింది గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు కదా, గుర్తు తెచ్చుకొని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు కదా. నువ్వు ఎలా చేస్తావు పరలోకం? మనం ఎలా చేస్తాం పరలోకం? లేకపోతే క్షమించలేకపోతున్నాం. ఏంటి పనులన్నీ దేవుడు తెలియని వారు చేస్తారండి. దేవుడు తెలియని వారు
ఈ పనులన్నీ చేస్తారు. దేవుడు తెలుసుకొని వార్తనంతాం, ప్రార్థనంతాం, ఉపవాసం అంతాం, చర్చ అంతాం, లేకపోతే మీటింగ్ అంతాం, ఎవరిని క్షమించాం. హృదయంలో పదలు ప్రతితారాలు ఏదేదో పెట్టుతాం పదుతాం. ఎంత ఎన్నాళ్ళు శుభార్తలంతాం, ఏదేదో మీటింగ్లు అంతాం. ఎందుకు? మన ఇంటి పక్కన ఉందండి, మన కుటుంబిస్తుంది, ఎవరిని క్షమించాం. ఇది క్షమాపణ లేని హృదయంతో నువ్వేం పరిచర్య చేస్తావు, ఏం శుభార్త చెప్తావు, ఏం చర్చ పెడతావు, ఏం పని చేస్తావు, దేనికి మహిళ వస్తుంది. ముందు నీ హృదయాన్ని మెత్తనగా చేసుకో. అదొక రాతి బొమ్మిని తీసి మాసపు బొమ్మిని పెట్టుకో. దేవుడు నీకు మరో అవకాశం ఇస్తున్నారు. సహాయం అదుపు, సహాయం చేయడానికి అది సిద్ధంగా ఉన్నారు. లేపనాలు చదువు, లేపన ఏం చెప్తుందో గమనించు. అన్ని పద్ధతులు చేయడానికి మనం అన్నిని తాగుతుంది. దేవుడు రక్షణంతమో బాప్తిస్మంతమో ఎన్నాళ్ళు దేవుని నమ్ముకొని మనం అదే పద్ధతులు ఉంది. దేవుడు బాధపడుతున్నదండి. నా బిడ్డ మారట్లేదు, నా బిడ్డ మారుతుందేమో అని ఎదురు చూస్తున్నదండి. మాతానా దేవునితో అవకాశం ఇద్దామా? రాత్రి బృందం తీసి మాస బృందం తెచ్చుకున్నామా? దేవుని దగ్గర సహాయం చేస్తున్నారు. ఈరోజు నీకు మరో అవకాశం ఇస్తున్నారు. అదుగో ప్రభా మాకు సహాయం చేయండి. ఆ రోజు పేతుడికి బాధ వచ్చి అది లేదు, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభా, నేను చేయలేకపోతున్నాను నాయన, వాడు చేసిన బుప్పొస్తున్నాయి నాయన, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాయన, నేను క్షమించలేకపోతున్నాను నాయన అని అది లేదు. ఆయన అన్నారు, నేను అదే చూపిస్తున్నాను, నేను అదే నీకు బోధిస్తున్నాను, నీకు అదే నేర్పిస్తున్నాను. నువ్వు చచ్చినంత వరకు క్షమిస్తూనే ఉండాలి. నేను చచ్చిపోయినంత వరకు, శిలువ మీద మరణం పొందినంత వరకు క్షమిస్తూనే ఉంటాను. ఆయన శిలువ మీద కూడా తండ్రి మీరేం చేస్తున్నారో మీరు తెలియదు, క్షమించు అని శిష్యులకి చూపించి మాదిరి చూపించావు. ప్రభాను చూపించావు, నువ్వు మాదిరి చూపించావు. అతి మాదిరి తల్లి నేను చేయించడానికి సహాయం తెచ్చే. ఆ పేతుడు మారు మనసు పొంది సంబాన్ని పెట్టాడు, రాత్రి నీ కోసం ప్రాణత్యాగం చేశాడు. ఈరోజు నేను కూడా అలా బతకడానికి సహాయం తెచ్చానని నేను ఎవ్వరి మీద ఏ ద్వేషం, కోపం, పద ప్రతిపదాలు లేపంప మా వంశమని ఉంచుతుందని నీకు వందనాలు చెల్లించుకుంటూ హృదయపూర్వకంగా చెల్లించడానికి సహాయం తెచ్చానని యేసునామం తెలుస్తున్నాను తండ్రి. ఆమేన్.